వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. ఈరోజు నేను రమేష్ మేకప్ స్టూడియోలో ఉన్నానండి. అది కూడా విజయవాడలో ఉన్నటువంటి రమేష్ మేకప్ స్టూడియోలో ఉన్నాను. అయితే ఇక్కడ స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు కోర్స్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది. సో ఒక్కసారి నేను వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుంటాను. ఎటువంటి డిగ్రీతో సంబంధం లేదు, ఎటువంటి ఎడ్యుకేషన్తో కూడా సంబంధం లేదు. బట్ ఈ కోర్స్ చేస్తే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, అర్నింగ్ సోర్సెస్ ఎలా ఉంటాయి అనేది లైవ్ ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చూపిస్తాను. హలో అండి, నమస్తే. నమస్తే సార్. మీ పేరు? వాణి సార్. వాణి. మీరేం చదువుకున్నారు? నేను బీటెక్ చేశాను. బీటెక్. ఇటువైపు ఎలా వచ్చారు మీరు? నేను బీటెక్ చేసిన తర్వాత ఒక 10 years అయితే ఖాళీగా ఉన్నాను. సో ఈ ఖాళీగా ఉన్నటువంటి 10 years లో నేను చాలా ప్లాన్స్ చేసుకున్నా. అంటే ఆ బిజినెస్ పెడదాం, ఈ బిజినెస్ పెడదాం అని చెప్పి. కానీ మనం ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మన దగ్గర గుడ్ విల్ అనేది కొంత అమౌంట్ ఉండాలి. సో ఈ అమౌంట్ కొంతమంది పెట్టగలరు, కొంతమంది అయితే పెట్టలేరు కదా, అందరికీ అది సాధ్యం కాదు. కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ బట్టి మనం చూసుకున్నట్లయితే మేకప్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా మేకప్ అనేది కావాలి. రీసెంట్గా నేను ఒకటి చూసింది ఏంటి అంటే, ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు కూడా మేకప్ ఆర్టిస్ట్ని పిలిచి మరీ మేకప్ వేయించుకుంటున్నారు. సో అలా మనం వేసినప్పుడు బేసిక్ వేస్తాం, వాళ్ళకి బేసిక్ ఒక 5,000 అలా ఛార్జ్ చేసుకోవచ్చు. అది సింపుల్, చాలా సింపుల్ మేకప్ అనమాట. సో అలా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఈవెంట్స్కి మనకి ఏమైనా ఆర్డర్స్ వచ్చాయి అంటే ఈవెంట్ బట్టి ఉంటుంది, మనం అక్కడ టైం స్పెండ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మేకప్స్లో చాలా రకాలు ఉంటాయి. బేసిక్ అని చెప్పేసి ఒక్కొక్క ఈవెంట్, పెళ్ళికైతే బ్రైడల్ మేకప్ ఒక లుక్ ఉంటుంది, హెచ్డి మేకప్ ఒకటి ఉంటుంది, ముస్లిం మేకప్ అని చెప్పి ఇలా చాలా రకాలు ఉంటాయి. సో ఆ మేకప్ బట్టి మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ బట్టి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఎందుకు ఇలా ఫిక్స్ అయ్యాను అంటే, ఓకే మనకి నచ్చిన టైంలో వెళ్ళొచ్చు, అంటే మన డే అంతా కష్టపడక్కర్లేదు. సో ఈవెంట్ ఉన్నప్పుడు వెళ్ళి ఒక 3 hours అలా స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో 3 hours స్పెండ్ చేసి మనం మంచి ఎర్న్ చేసుకోవచ్చు, మంచి నేమ్ కూడా ఉంటుంది. అందుకని నేను ఈ మేకప్ కోర్స్ అనేది చూస్ చేసుకున్నా. వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. అంటే ఇవాళ చాలా మంది ఏదైనా డిగ్రీ ఫినిష్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ మేకప్ కోర్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఓకే, ఇక్కడ మనకి డిగ్రీతో సంబంధం లేదండి. సో మనం చదివింది ఏ చదువైనా కావచ్చు, ఈవెన్ 10th class అన్నా చదివినా ఓకే. మేకప్కి చదువుకి సంబంధం అయితే అసలు లేదు. మనం బీటెక్ చేసి, ఎంబీఏ చేసి, ఇలా చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంబీబీఎస్ చేసి కూడా ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో చదువుకి మేకప్కి సంబంధం ఉందా అంటే నేనైతే అసలు అగ్రీ చేయను. సో చదువుతో సంబంధం లేదు, మన ప్యాషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రీచ్ అవ్వాలి. సో చాలా మందికి ప్యాషన్ అయితే ఉంటది కదా, ఇలా మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని. సో చాలా మంది ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకున్నటువంటి అమ్మాయిలు ఉంటారు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి కోర్సు, బెనిఫిట్ ఉంటుందని చెప్తారు. ఓకే, సో ఎలా అండి, అంటే జనరల్ గా మీరు ఇక్కడ ఏం నేర్చుకున్నారు, అర్నింగ్ సోర్సెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి? నేను ఇక్కడ ఏం నేర్చుకున్నాను అన్నది మీకు తెలియాలి అంటే నేను ఒక చిన్న మేకప్ చేసి చూపిస్తాను, బేసిక్ మేకప్. సో దాన్ని బట్టి మీకు తన బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అన్నది చూస్తే మీకే ఒక అర్థం అవుతుంది, ఒక ఐడియా వస్తుంది మేకప్ ఏ విధంగా ఉంది, ఇక్కడ మనకి ఏ విధంగా నేర్పిస్తున్నారు అన్నది. సో మనం ఒకసారి దానికి ఎంత ఛార్జ్ చేస్తారని చూపిస్తాను. ఓకే, ఆ మేకప్ వేసిన తర్వాత నేను ఆ అమౌంట్ గురించి అయితే మాట్లాడతాను. ఓకే, సో ఇందాక మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ ఒక ఫేస్ తీసుకుందాము అని చెప్పాను కదా. సో తిన్ని తీసుకుందాము, తిను చూసేటప్పటికి జూనియర్ సాయి పల్లవి ఇలా ఉంది కదా, అంటే మనకి ఈ స్కిన్ టెక్స్చర్ అనేది అలా ఉంది. సో ఇది వచ్చేసరికి ఆయిలీ స్కిన్ అనేసరికి పింపుల్స్ తో ఉంటది బాగా. సో ఇటువంటి స్కిన్ కి మనం మేకప్ ఎలా వేసుకోవాలి అన్నది కూడా మనకి ఇక్కడ రమేష్ అకాడమీలో అయితే చెప్పడం జరుగుతుంది. దీనికోసం స్పెషల్ గా కాస్మెటాలజీ కూడా రావడం జరుగుతుంది. సో ఆ మేడం వచ్చి ఇటువంటి స్కిన్ మీద మనం మేకప్ వేసిన తర్వాత, మీరందరూ చాలా భయపడతారు కదా, పింపుల్స్ ఉన్నటువంటి స్కిన్ కి మేకప్ వేసుకున్నట్లయితే తర్వాత ర్యాషెస్ వస్తాయి అని చెప్పి, ఇంకా చాలా రకాలుగా మనకి మనసులో భయం అనేది ఉంటుంది. సో అందుకని మనం మేకప్ అవాయిడ్ చేస్తాము. బట్ ఇటువంటి స్కిన్ కి మేకప్ వేసినా కానీ మనకి తర్వాత ఎటువంటి హాని కూడా ఉండదు. సో అది ఎలా అన్నది మనకి ఇక్కడ రమేష్ అకాడమీలో అయితే చెప్పడం జరుగుతుంది. కాస్మెటాలజీ వచ్చి స్కిన్ టైప్స్ కూడా ఎన్ని రకాలు ఉంటాయి, స్కిన్ టైప్, ఏ స్కిన్ టైప్ కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా మనకి ఇక్కడ రమేష్ అకాడమీలో 4 ఉంటాయండి. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్, ఇంకా నార్మల్ స్కిన్. ఇలా మనకి ఒక్కొక్క స్కిన్ టైప్ కి ఎలా తీసుకోవాలి, మేకప్ ప్రొసీజర్ ఎలా తీసుకోవాలి అన్నది చెప్తారు. ఇప్పుడు ఇక్కడ చేసేటువంటి మేకప్ కి ఎంత టైం తీసుకుంటుంది జనరల్ గా? సో మనం తిన స్కిన్ బట్టి పింపుల్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో మనకి మన ఎర్న్ ఎంత ఇంపార్టెంటో మన క్లయింట్ కూడా అంతే ఇంపార్టెంట్. 5 minutes తీసుకోవచ్చు మేకప్ వేయడానికి తిన స్కిన్ పైన. ఒకసారి చూద్దాం అయితే. ఓకే, సో ఫస్ట్ మనం స్కిన్ చూసేటప్పుడు అది ఏ స్కిన్ అన్నది మనం
ఒక ఐడియాకి రావాలి. Hmm. సో తింది ఆయిలీ స్కిన్, మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఆయిలీ స్కిన్ అయితే పింపుల్స్ ఉంటాయి. డ్రై స్కిన్ ఇన్ కేస్ మనకి తెలియలేదు అంటే మన క్లయింట్ ని కనుక్కోవాలి ఇది ఏ Okay. స్కిన్ అని చెప్పేసి. Hmm. సో తింది ఆయిలీ స్కిన్. ఫస్ట్ అయితే సిటిఎం ప్రాసెస్ అనేది చేయాలి. ఓకే. సో క్లెన్జింగ్ అనమాట. సిటిఎం అనేసరికి క్లెన్జింగ్, టోనర్, మాయిశ్చరైజర్. సో ఇప్పుడు సిటిఎం చేస్తున్నాను. ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకుందాం. ఓకే. సో ఒక కాటన్ అయితే తీసుకొని నీట్గా వైప్ చేసుకోవాలి టోటల్లీ. ఫేస్ పైన ఎటువంటి మేకప్ అలాంటిది ఉండకూడదు, అంతా రిమూవ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ టోనర్. టోనర్. ఓకే. టోనర్ అయితే చేసుకోవాలి. సో ఇది కొంచెం డ్రై అవ్వాలండి. ఓకే. సో ఇటువంటి స్కిన్ కి మనం నార్మల్ గా అయితే మాయిశ్చరైజర్ అది యూజ్ చేయకూడదు. నార్మల్ గా అయితే మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి, బట్ ఇది ఆయిలీ స్కిన్ కదా, మాయిశ్చరైజర్ యూజ్ చేసామంటే ఇంకొంచెం ఆయిల్ ఫామ్ అయిపోతుంది. మనం వేసినటువంటి మేకప్ కూడా ప్యాచెస్ లాగా వచ్చేయటం, ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండదు అనమాట. సో మాయిశ్చరైజర్ అవాయిడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సిటిఎం ప్రాసెస్ అయిపోయింది కదా. సో ఫస్ట్ ఐ షాడో, ఐ మేకప్ తో మనం స్టార్ట్ చేసేద్దాము. సో ఐస్ కి ముందు కన్సీల్ చేసుకోవాలి. డార్క్ సర్కిల్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకొని దాన్ని బట్టి కన్సీల్ చేసుకోవాలి. దీనికి అంతగా డార్క్ సర్కిల్స్ అయితే లేవు. ఇక్కడ ఐస్ చూసారు కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ కన్సీల్ చేసుకుందాం. సో మనం ఇలా కన్సీల్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఈ స్కిన్ అనేది ఈవెన్ గా కనిపిస్తుంది మొత్తం. ఓకే. ఈ డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటే కవర్ అయిపోతాయి. ఫస్ట్ ఇది స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఇక్కడ మనం కన్సీల్ చేసుకున్న తర్వాత సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ ఈ ఐకి కూడా చేసుకోవాలి. ఓకే. సో ఎంత బాగా బ్లెండ్ చేసుకుంటే అంత మంచిగా వస్తుంది లుక్ అనేది. సో రెండు ఈవెన్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాం. ఓకే. ఓకే. మనకి ఇన్ కేస్ అన్ఈవెన్ గా ఉంది అంటే బ్లెండర్ కూడా యూస్ చేసి బ్లెండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కన్సీల్ చేసుకున్నాం కదా. సో పౌడర్ లాక్ చేసుకోవాలి. ఓకే. సో ఇలా పౌడర్ లాక్ చేయటం వల్ల ఈ కన్సీల్ చేసుకున్నటువంటిది ఒక దగ్గరికి అంటే ఈవెన్ గా ఉంటుంది, అన్ఈవెన్ గా కాకుండా. సో మనం కన్సీల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఐ షాడో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కన్సీలింగ్ తర్వాత పౌడర్ లాక్ అయింది ఐ షాడో. సో ఐ షాడో వచ్చేసరికి మనం క్లయింట్ చాయిస్ తీసుకోవచ్చు, లేదు అంటే తను కట్టుకున్నటువంటి శారీ ఆర్ డ్రెస్ ఆ చాయిస్ అన్నా సరే తీసుకోవచ్చు. సో మనం ఇప్పుడు క్లయింట్ ని అడుగుదాం. ఓకే. మీకు ఏదంటే కావాలి? సో తను చూస్ చేసుకునేది ఆరెంజ్ ఇంకా పింక్ షేడ్ లో చూస్ చేసుకున్నారు. సో ఫస్ట్ బేస్ మనం ఆరెంజ్ ఇచ్చుకుందాం. మ్యాట్ ఇచ్చుకోవాలండి. ఫస్ట్ బేస్ ఒక షేప్ అనేది డ్రా చేసుకోవాలి. బాగా బ్లెండ్ చేయాలండి. బ్లెండ్ చేస్తేనే మనకి అంతా ఈవెన్ గా ఉంటుంది, బాగుంటుంది చూడటానికి. చూసారా షేప్, ఐ షేప్ అనేది ఇలా కనిపించాలి. బాగుందండి. ఓకే. దీనిపైన తను ఈ షిమ్మర్ చూస్ చేసుకున్నారు కాబట్టి మనం ఫింగర్ తో కూడా ట్యాప్ చేసుకోవచ్చు. ఓకే. లేదా బ్రష్ అన్నా సరే యూజ్ చేసుకోవచ్చు. ఫింగర్ కూడా బ్రష్ కంటే ఇంకా బాగా బ్లెండ్ అవుతుంది. ఓకే. బా ఇదంతా బేసిక్ అండి. బేసిక్ లోనే మనం చాలా బ్యూటిఫుల్ గా కనిపించేలా చేసుకోవచ్చు స్కిన్ టోన్ బట్టి. సో ఐ షాడో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఐ లైనర్ మనం చేసుకుందాం. ఓకే. ఎప్పుడన్నా ఇక్కడ మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలండి. ఓకే. మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఎండ్కి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇటువైపు ఫ్రంట్ రావాలి. కార్నర్ లైన్ ఎప్పుడు కూడా సన్నగా ఉండాలి. ఇది అన్ఈవెన్ గా ఉంది ఐలైనర్ అనుకుంటే కనుక మనం స్మచ్ చేసుకోవచ్చు కూడా. సో ఇప్పుడు ప్రైమర్ అనేది చూస్ చేసుకోవాలి ఫస్ట్. సో ప్రైమర్లో కూడా మనకి టైప్స్ ఉంటాయి. డ్రై స్కిన్కి ఒక టైపు, ఆయిలీ స్కిన్కి ఒకటి అని చెప్పేసి అని ప్రైమర్లో కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసరికి ఆయిలీ స్కిన్. చాలా తక్కువ తీసుకుంటే అమౌంట్ సరిపోతుందండి. ఓకే. ప్రైమర్ ఎప్పుడు కూడా మనం ఫింగర్తోనే బ్లెండ్ చేసుకోవాలి. జస్ట్ చాలా తక్కువ అమౌంట్ ఇలా. ఈ ప్రైమర్ ఇవ్వటం వల్ల ఏంటి అంటే స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మన మేకప్ కూడా ఏంటంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఓకే. ఓకే. అంటే ఎక్కువ రబ్ చేయకూడదు. ప్రైమర్ జస్ట్ అలా అప్లై చేయాలంటే. ఇప్పుడు బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి, డార్క్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకొని మనం మినిమైజ్ చేసుకోవాలి డార్క్ స్పాట్స్ని. ఓకే. సో ఆరెంజ్తో మనం డార్క్ స్పాట్స్ అనేవి మినిమైజ్ చేసుకోవాలి. ఎక్కువ ఈ మౌత్ చుట్టూ ఉంటుందండి డార్క్ స్పాట్స్. ఎవరికన్నా కానీ మనకి నార్మల్గా కనిపించేది ఇక్కడ. సో ఇప్పుడు ఇది మనం ఎల్లోతో మినిమైజ్ చేసుకోవాలి. ఆరెంజ్గా ఉంది కదా, సో ఎల్లోతో మినిమైజ్ చేసుకుందాం.
సో మనం కలర్ కరెక్ట్ చేసుకున్నాం కదా, డార్క్ స్పాట్స్ అన్ని కూడా మినిమైజ్ చేసుకున్నాము. ఓకే ఇప్పుడు దీన్ని కన్సీల్ చేసుకోవాలి. కన్సీలర్ తీసుకొని, నేను ఫింగర్తోనే ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే పింపుల్స్ ఉన్నాయి కాబట్టి మనం బ్రష్ ఎక్కువగా యూజ్ చేయకూడదు. సో కన్సీలర్తో కన్సీల్ చేసుకోవాలి. బ్రష్ యూజ్ చేసినట్లయితే తనకి ఇరిటేషన్గా ఉంటుంది కాబట్టి బ్రష్ అనేది యూజ్ చేయకూడదు. సో ఇలా కలర్ కరెక్టర్ ఎక్కడైతే చేసుకున్నామో అక్కడే కన్సీల్ చేసుకోవాలి, ఆ ప్లేస్లో చేసి మొత్తం న్యూట్రలైజ్ చేసుకోవాలి. సో ఇటువంటి స్కిన్ ఉన్న వాళ్ళకి బ్లెండర్ బెస్ట్ చాయిస్ అనమాట. ఓకే పెయిన్ ఉండదు. బ్రష్ కంటే కూడా బ్లెండరే యూజ్ చేయాలి, అదర్వైజ్ మనం ఫింగర్తో ట్యాప్ చేయొచ్చు. ఓకే ఓకే బ్లెండ్ అయింది కదా. ఇప్పుడు ఫౌండేషన్ కూడా చాలా షేడ్స్ ఉంటాయండి. మనం తన స్కిన్కి ఏ ఫౌండేషన్ కరెక్ట్ అవుతుందో అన్నది చూస్ చేసి తీసుకోవాలి. ఓకే ఇందులో కూడా చాలా షేడ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క స్కిన్కి ఒక్కొక్క షేడ్ అనమాట. సో ఫౌండేషన్ కూడా బ్రష్తో మనం అప్లై చేసుకోవాలి. బట్ దీనికి పింపుల్స్ ఉన్నాయి కాబట్టి హ్యాండ్తోనే మనం ఇచ్చుకుందాం ఫౌండేషన్ అనేది. ఓకే సో మేకప్ అంతా అయిపోయాక మనం ఈ నెక్, స్కిన్, ఇది టోన్ రెండు కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. చాలా మందికి డౌట్ ఉంటది కదా, ఇది ఇప్పుడు ఫెయిర్ గా కనిపించి ఇది ఒక కలర్ లో ఉంది అని చెప్పి. బట్ మనం అంతా అయిపోయాక జ్యువెలరీ వేసుకుంటారు కదా లేడీస్ అనేసరికి. సో జ్యువెలరీ వేసుకున్న తర్వాత మనకి బయటకి ఏ పార్ట్ అయితే కనిపిస్తుందో స్కిన్, నెక్ దగ్గర, సో అది మనం ఈ రెండు కూడా మ్యాచ్ చేసుకోవచ్చు స్కిన్ టోన్. సో ఫౌండేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు పౌడర్ లాక్ చేసుకోవాలి. సో పౌడర్ లాక్ తర్వాత మనం బ్లష్ ఇచ్చుకోవచ్చు. ఓకే సో మనం స్కిన్ బట్టి కూడా ఉంటుంది బ్లష్ సెలెక్ట్ చేసుకోవడం అనేది. సో దీనికి మనం పింక్ తీసుకుందాం. సో లైట్గా ఇచ్చుకోవాలండి బ్లష్ అనేది, మరీ హెవీ ఉండకూడదు. సో దీని తర్వాత మనం హైలైటర్ అనేది ఇచ్చుకోవచ్చు. బట్ దీనికి పింపుల్స్ ఉన్నాయి కాబట్టి మనం హైలైటర్ అనేది అవాయిడ్ చేయాలి. ఓకే హైలైటర్ ఇచ్చాము అంటే కనుక పింపుల్స్ హైలైట్ అయిపోతాయి. సో హైలైటర్ అవాయిడ్ చేద్దాము. ఇక్కడ మనం ఐబోన్ దగ్గర మాత్రం హైలైటర్ అనేది ఇచ్చుకోవచ్చు. సో షేడ్స్ మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సో ఏదన్నా పర్లేదు, ఏదన్నా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఈ షేడ్తో వెళ్దాం, లైట్ కాపర్ షేడ్ ఐస్. ఇంకా మనం కాంటూర్ చేసుకోవాలండి. మనకి స్టెప్స్ మధ్యలో ఉంటుంది కాంటూర్ అనేది. సో కాంటూర్ ఏంటి అంటే నోస్ని షార్ప్ చేయడానికి, ఫీచర్స్ని షార్ప్ చేసి హైలైట్ చేయడానికి కాంటూర్ అనేది యూజ్ చేస్తాం. బట్ తిను ఫేస్ చూసేసరికి ఫేస్ కట్ అంతా కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, ఎక్కడ కూడా షార్ప్గా లేదు అని చెప్పి అట్లా లేదు కాబట్టి మనం కాంటూర్ అవాయిడ్ చేసుకున్నాం. నార్మల్గా అయితే కాంటూర్ ఈ ప్లేస్ ఇంకా ఇక్కడ చీక్స్ దగ్గర. సో ఓవరాల్ గా మేకప్ వేసిన తర్వాత ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మనం ఫైనల్లీ స్టిక్కర్ పెట్టుకుందాం, అప్పుడు ఫైనల్ లుక్ అనేది వస్తుంది. సో ఫైనల్ లుక్ ఇదండి. ఇది వచ్చేసప్పటికి బేసిక్. మనం ఇప్పుడు దీనికి జనరల్ గా అంటే ఎంత ఛార్జ్ చేస్తారండి? దీనికి 10,000 నుంచి 15,000 వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు. ఒక 7 minutes మేకప్ వేసినందుకు 10,000 నుంచి. అంటే మనం ఇక్కడ యూజ్ చేసేటువంటి ప్రోడక్ట్ బట్టి కూడా ఉంటుంది. ఇంకా స్టెప్స్, తిని స్కిన్ డ్యామేజ్ అవ్వకూడదు కదా, సో దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఇలా ఒక 7 minutes మేకప్ కనుక వేస్తే జనరల్గా రమేష్ అకాడమీలోనే కనుక నేర్పిస్తారంటే, రమేష్ అకాడమీలో కనుక నేర్చుకుంటే ఏ సెలబ్రిటీకి అయినా సరే మేకప్ వేసుకునేటువంటి నాలెడ్జ్ దొరుకుతుంది. సో ఇలా వేసినందుకు మీకు బయట అంటే ఈ 7 minutesకి ఎంత ఇచ్చారండి మీకు? జనరల్గా ఎంత ఛార్జ్ చేస్తారు? 10,000 నుంచి 15,000 వరకు ఛార్జ్ చేస్తారు. సో 10,000 నుంచి 15,000 వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అంటే మీ చేతి వృత్తికి సంబంధించినటువంటి వర్కే కాబట్టి మీరు నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, దీనికి ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అండ్ May 8th నుంచి విజయవాడలో బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో బ్యాచ్కి కనుక మీరు రావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. అండ్ వైజాగ్లో కూడా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సూన్. సో అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం కొంతమంది అయితే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, సమ్మర్ సీజన్ కాబట్టి సో దీన్ని అవకాశంగా భావించి మీరు హైదరాబాద్ అయినా సరే జాయిన్ అవ్వచ్చు. బట్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డెఫినెట్గా ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వాణి గారు. థ్యాంక్ యూ అండి.